హాయ్ వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మే 4వ తేదీకి సంబంధించిన ముఖ్యమైన డైలీ కరెంట్ అఫైర్స్ ఒకసారి అవి చూద్దాం. ఫస్ట్ మనకి ప్రపంచంలో అత్యంత ధనిక ఖైదీగా చాంగ్ జావో. అసలు ఈ చాంగ్ జావో ఎవరు అంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ప్రముఖమైన వ్యక్తి. ఇతను ఒక క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ పెట్టి ఆయన కొన్ని కోట్లకు పడగనెత్తిండు. అసలు ఆయన ఖైదీగా ఎలా మారిండు అనేది నెక్స్ట్ దాంట్లో మనం చూసుకుందాం. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా న్యూఢిల్లీ. యాక్చువల్గా కాలుష్యం ఎలా వస్తుంది, అసలు దేన్ని బేస్ చేసుకొని వీళ్ళు అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీని సెలెక్ట్ చేశారు అన్న దాని గురించి మనం డీటెయిల్గా తర్వాత క్లాస్లో చూసుకుందాం. నెక్స్ట్ 100 రూపాయల నోటుపై వివాదాస్పద భూభాగాలను ముద్రించిన నేపాల్ గవర్నమెంట్. యాక్చువల్గా వివాదాస్పద భూభాగాలు అంటే ఇండియాకి అలాగే నేపాల్కి మధ్య ఉన్న కొన్ని వివాదాస్పద భూభాగాలు ఉన్నాయి. వాటిని నేపాల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే 100 రూపాయల నోటుపై వాళ్ళు తమ భూభాగాలుగా ముద్రించడం జరిగింది. అసలు ఆ భూభాగాలు ముద్రించడానికి కారణం ఏంటి, వాటి గురించిన విషయాలు కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే మనకి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024. యాక్చువల్గా మనకి ప్రతి సంవత్సరం మే 3వ తేదీన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సెలెక్ట్ చేసుకుంటారు. ఇది ఎందుకు సెలబ్రేషన్ చేస్తారు అంటే యాక్చువల్గా ఒక దేశంలో అక్కడ ఉన్న పొలిటికల్ రైట్స్ కానీ అలాగే లిబర్టీ రైట్స్ కానీ యాక్చువల్గా మనకి ఇవి తెలుగులో చూసుకున్నట్లే 5 రకాలుగా ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని ఆ దేశంలో యాక్చువల్గా గవర్నమెంట్లు అనేవి మనకి డెమోక్రటిక్గా ఉంటాయి, అలాగే మనకి కొన్నేమో నియంత్రిత పరిపాలనగా ఉంటాయి. నియంత్రిత పరిపాలన ఉన్న దేశాల్లో అయితేనేమో ఆ దేశంలో జరుగుతున్న వాస్తవాలు బయటికి రాకుండా ఆ గవర్నమెంట్ ఏం చెప్తే అదే వాళ్ళు మీడియాలో వాటిని పబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన అసలు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రూపొందించింది ఎవరు, దీంట్లో ఏ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి, అందులో మన ఇండియా స్థానం ఎంత, అలాగే చివరి స్థానంలో ఉన్న దేశాలు ఏంటి అనే అంశాలు మొత్తం కూడా ఈ నివేదికలో చూద్దాం. ఇక లాస్ట్ విషయానికి వస్తే లార్జెస్ట్ ఎవర్ రెఫ్యూజీ టీమ్ కాంపీట్ ఎట్ ప్యారిస్ ఒలింపిక్స్. రెఫ్యూజీ టీం అంటే వాళ్ళు ఉన్న దేశాన్ని అంటే వాళ్ళు మాతృదేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి పోయిన వాళ్ళని ఏమంటారు అంటే రిఫ్యూజీ టీం అంటారు. దాన్ని యాక్చువల్గా మనం దయార్థుల దేశం అంటాం లేదా శరణార్థుల దేశంగా చెప్తూ ఉంటారు. యాక్చువల్గా వీళ్ళు వేరే దేశానికి పోవడానికి కారణాలు ఏంటి అంటే అక్కడ సైనిక పరిపాలన అయినా అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాకిస్తాన్కు సంబంధించిన అమ్మాయి ఉంది, ఇది యూసఫ్జా మలాలా. ఆమె కూడా పాకిస్తాన్ వదిలిపెట్టి బ్రిటన్ వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన వారిని ఏమంటారు అంటే రెఫ్యూజీస్ అంటారు, అంటే శరణార్థులు అంటారు. వీళ్ళంతా కలిసి ఈ ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు. అసలు వీళ్ళు మొట్టమొదటిసారిగా పాల్గొంటున్న ఒలింపిక్స్ ఏంటి, వాటి గురించి అంశాలు మొత్తం కూడా ఈరోజు వీటిని ఒకసారి మొత్తం డీటెయిల్స్గా చెక్ చేద్దాం అనమాట. ఇక నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ. ఈ నివేదికను రూపొందించింది ఎవరు అంటే మనకి ఐక్యూ ఎయిర్. ఐక్యూ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. వీళ్ళు ఈ ఐక్యూ ఎయిర్ అనే ఏజెన్సీ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే మనకి స్విట్జర్లాండ్, ఐరోపా కాంటినెంట్లో ఉంటుంది స్విట్జర్లాండ్. ఈ స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన ఐక్యూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వీళ్ళు ఒక నివేదికను రూపొందించారు. ఈ నివేదికలో దాదాపుగా మనకి మొత్తం 119 నగరాలను తీసుకున్నారు. మొత్తం ఎన్ని నగరాలను తీసుకున్నారు అంటే 119 నగరాలను తీసుకున్నారు. ఈ 119 నగరాలు తీసుకుంటే ఇందులో అత్యధికంగా కాలుష్యం జరుగుతున్న దేశాల జాబితాలో అందులో దేశంలో నగరం చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్ మనకి మన భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీ. ఇక్కడ ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే 329 స్కోర్, 329 ఇచ్చారు. ఆక్లాండ్ చూసినట్లయితే లాస్ట్ ప్లేస్లో ఉన్న ఆక్లాండ్ చూసినట్లయితే ఇక్కడ 6 వరకే. దీనికి పారామీటర్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెవెల్స్ ఇచ్చారు. 0 to 50 అయితే గుడ్ అని, అలాగే 51 to 100 అయితే మోడరేట్ అని, అలాగే మనకి 101 to 150 అయితే అన్హెల్తీ ఫర్ సెన్సిటివ్ ఆర్గాన్స్, అలాగే మనకు 151 to 200 అయితేనేమో అన్హెల్తీ అని, అలాగే మనకి 201 to 300 అయితే వెరీ అన్హెల్తీ. ఇక మనకి 300 ప్లస్ అయితే అంటే 301 ప్లస్ అయితే హజార్డస్ అంటే ఏంటి అంటే ప్రమాదకరమైన స్థాయి. యాక్చువల్గా ఈ నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే మొత్తం ఈ నివేదికను 119 నగరాల్లో మొత్తం సర్వే చేయించి వీళ్ళు రూపొందించడం జరిగింది. ఈ నివేదికను రూపొందించిన సంస్థ ఏంటి అంటే ఐక్యూ ఎయిర్.
ఐక్యూఎయిర్. ఈ ఐక్యూఎయిర్ అనేది ఏ దేశానికి సంబంధించిన ఏజెన్సీ అంటే స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన ఐక్యూఎయిర్ వాళ్ళు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 119 నగరాలను వీళ్ళు ఈ 119 నగరాల్లో కాలుష్యాన్ని వీళ్ళు పరిశీలించి వీళ్ళు ఒక నివేదికను రూపొందిస్తే ఈ నివేదిక ప్రకారం టాప్ ప్లేస్లో ఉన్న సిటీ ఏంటి అంటే మనకి న్యూఢిల్లీ. సో తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏంటి అంటే మనకి కాట్మండ్. అలాగే మూడో ప్లేస్లో ఉన్న నగరం ఏంటి అంటే చాంగ్ మాయ్. ఈ చాంగ్ మాయ్ అనే నగరం ఏ దేశానికి సంబంధించింది అంటే ఇది థాయిలాండ్లో ఉంటుంది. థాయిలాండ్ దేశానికి సంబంధించిన నగరం చాంగ్ మాయ్, ఇది థర్డ్ ప్లేస్ అనమాట. నెక్స్ట్ జకార్తా చూసుకున్నట్లయితే ఇది మనకి ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో ఉందన్నమాట. సో మనకి ఈ 2024 యాక్చువల్గా మనకి ఐక్యూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్యవంతమైన నగరం ఏంటి అంటే మనకి న్యూఢిల్లీ. ఈ న్యూఢిల్లీలో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆ స్కోర్ ఎంత అంటే లెవెల్స్ చూసుకున్నట్లయితే 329 పాయింట్లు అనమాట. 329 పాయింట్లు అంటే యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన లెవెల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనది అత్యంత తీవ్రమైన ప్రమాదకరమైన స్థాయి. అంటే యాక్చువల్గా మన దేశ రాజధానిలో వాళ్ళు పీలుస్తున్న గాలి అనేది అసలు అది యాక్చువల్గా స్వచ్ఛమైన గాలి కాదు, అది ఈక్వల్ టు మనకు పాయిజన్తో సమానంగా ఉంటుంది. సో ఇట్లా మనకి కాలుష్యమైన గాలిని పీల్చడం వల్ల గుండెకు సంబంధించిన రోగాలు కానీ అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు కానీ వాళ్ళ యొక్క మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మీకు తెలిసే ఉండొచ్చు, ఎందుకు అంటే ఈ కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి భారతదేశంలో స్మోక్ టవర్ను కూడా ఫస్ట్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే న్యూఢిల్లీలోనే ఏర్పాటు చేశారు. స్మోక్ టవర్ దీన్ని కూడా ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మనకి న్యూఢిల్లీలోనే ఏర్పాటు చేశారు. సో అలాగే కాలుష్యాన్ని తగ్గించడానికి మన భారతదేశంలో రాజధాని నగరమైన న్యూఢిల్లీలో సరీ బేసీ విధానాన్ని కూడా ఎక్కడ అమలు చేశారు అంటే న్యూఢిల్లీలోనే అమలు చేశారు. సరీ బేసీ అంటే యాక్చువల్గా మన కార్ నెంబర్ కానీ మన యొక్క 2 వీలర్ నెంబర్ కానీ ఆటో నెంబర్ కానీ ఏదైనా కానీ ఆ 4 నెంబర్స్ ఉంటే వాటిని మొత్తాన్ని టోటల్ చేస్తే అది సరి సంఖ్య వస్తేనేమో వాళ్ళు ఒక రోజు, అలాగే బేసి సంఖ్య వస్తేనేమో వాళ్ళు ఒక రోజు, ఇట్లా వాళ్ళు ట్రావెలింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా సరీ బేసీ విధానాన్ని కూడా మొట్టమొదటిసారిగా ఎక్కడ అమలు చేశారు అంటే మన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ వీళ్ళు రూపొందించిన నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే ఢిల్లీతో పాటుగా ఈ నివేదికలో స్థానం పొందిన నగరాలు ఏంటి అంటే 1 కలకత్తా, ఇండియాలో సెకండ్ ప్లేసు, అలాగే వరల్డ్లో చూసుకున్నట్లయితే దీనికి 15th ప్లేసు. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ముంబై ప్లేస్ కూడా 27th ప్లేస్ ఇచ్చారనమాట. ఇండియాలో చూసుకున్నట్లయితే 3rd ప్లేస్ అనమాట. సో ఈ నివేదిక ప్రకారం లాస్ట్ స్థానం అంటే చివరి స్థానంలో ఉన్న నగరం ఏంటి అంటే ఆక్లాండ్. ఈ ఆక్లాండ్ ఏ దేశానికి సంబంధించింది అంటే మనకి న్యూజిలాండ్ దేశంలో ఉన్న నగరం ఆక్లాండ్. ఈ ఆక్లాండ్ ఇది లాస్ట్ ప్లేస్లో ఉండటం అనేది జరిగింది. వీళ్ళ స్కోర్ చూసుకున్నట్లయితే 6 అనమాట. అదే మన రాజధాని నగరమైన న్యూఢిల్లీ చూసినట్లయితే 329 స్కోర్ ఉంది. ఈ 329 స్కోర్ ఉంటేనేమో హజార్డస్ అంటే ఏంటి అంటే చాలా తీవ్రమైన అతి తీవ్రమైన ప్రమాదకరమైన స్థితి అనమాట. సో ఇది దీనికి సంబంధించింది. ఇక నెక్స్ట్ అంశం చూసినట్లయితే మనకి 100 రూపాయల నోటుపై వివాదాస్పద భూభాగాలతో మ్యాప్ను రూపొందించిన నేపాల్ గవర్నమెంట్. యాక్చువల్గా మనకి నేపాల్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే మౌంట్ ఎవరెస్ట్. ఎందుకు అంటే ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏంటి అంటే మౌంట్ ఎవరెస్ట్. ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది అంటే నేపాల్లో ఉంది. సో యాక్చువల్గా నేపాల్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే మనకి కాట్మండ్. నేపాల్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే కాట్మండ్ అనమాట. సో ఇక ఇండియాకి నేపాల్కి వివాదాస్పదంగా ఉన్న భూభాగాలు ఏంటి అంటే ఒక 3 భూభాగాలు ఉన్నాయి. ఆ 3 భూభాగాల పేరు ఒకటి లిపులేకి, అలాగే ఇంకోటి సెకండ్ వన్ చూసినట్లయితే లింపియాదోరా, అలాగే ఇంకోటి ఏంటి అంటే కాలాపాని. ఈ 3 ప్రాంతాలను ఏం చేశారు అంటే వాళ్ళు వాళ్ళ దేశ కరెన్సీ అయిన 100 రూపాయల నోటుపై ఆ 3 భూభాగాలను అంటే ముద్రించడం. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ 3 భూభాగాలు కూడా నేపాల్ దేశానికి సంబంధించినవి అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ప్రకటించారు. సో అయితే దీన్ని భారత్ అంటే మన దేశం చాలా తీవ్రంగా వ్యతిరేకించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇక దీని విషయాన్ని చూసినట్లయితే ప్రస్తుతం నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మనకి ఆయన పేరు పుష్పక్ కుమార్ దహల్, నేపాల్ ప్రైమ్ మినిస్టర్. సో ఈయన నిక్నేమ్ ఏంటి అంటే ఇతన్ని ప్రచండ అని పిలుస్తూ ఉంటారు.
ప్రస్తుతం నేపాల్ దేశానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే పుష్పక్ కుమార్ దహల్. సో ఇక్కడ ఇతన్ని ఏమంటారు అంటే ప్రచండ అని పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఇండియాకి నేపాల్కి వివాదాస్పదంగా ఉన్న 3 భూభాగాలు ఏంటి అంటే ఒకటి లిపులేకి, అలాగే లింపియాదూరా, అలాగే మూడోది ఏంటి అంటే కాలాపాని. ఈ 3 భూభాగాలను కూడా వాళ్ళు ఆ కరెన్సీ నోటుపై ముద్రించడం వల్ల సో దీన్ని తీవ్ర స్థాయిలో భారతదేశం అనేది వ్యతిరేకించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024. సో యాక్చువల్గా ఈ నివేదికను రూపొందించింది ఎవరు అంటే ఆర్ఎస్ఎఫ్. ఆర్ఎస్ఎఫ్ అంటే అర్థం ఏంటి అంటే దీని ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అంటారు. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ప్యారిస్. ఈ ప్యారిస్ అనేది ఏ కంట్రీలో ఉంటుంది అంటే మనకి ఫ్రాన్స్ దేశంలో ఉంటుంది. ఫ్రాన్స్ దేశంలో ఫ్రాన్స్ క్యాపిటల్ అయిన ప్యారిస్ నగరంలో వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. సో ఈ నివేదికలో మొత్తం పాల్గొన్న దేశాలు ఎన్ని అంటే మొత్తం 180 అంటే 180 దేశాలు పాల్గొన్నాయి. సో ఈ 180 దేశాలు పాల్గొంటే సో వీటిలో మనకి టాప్ ప్లేస్లో ఉన్న దేశాలు ఏంటి అంటే ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే నార్వే, డెన్మార్క్, స్వీడన్. నార్వే, డెన్మార్క్, స్వీడన్. సో ఈ 3 దేశాలు కూడా మనకి నార్వే ఏమో ఫస్ట్ ప్లేసు, డెన్మార్క్ ఏమో సెకండ్ ప్లేసు, అలాగే స్వీడన్ ఏమో థర్డ్ ప్లేస్లో ఉండటం అనేది జరిగింది. సో ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వీళ్ళ యొక్క ఏంటి ఆర్ఎస్ఎఫ్ నివేదిక ప్రకారం మొత్తం 180 దేశాలు పాల్గొన్నట్లయితే ఈ 180 దేశాలు పాల్గొన్న ఈ నివేదికలో సో ఇండియా స్థానం ఎంత అంటే 159. సో ఇండియా స్కోర్ ఎంత అంటే 31.28, 31.28 స్కోర్ అనమాట. సో యాక్చువల్గా ఈ నివేదికను దేన్ని బేస్ చేసుకొని వీళ్ళు రూపొందిస్తారు అంటే ఒకటి పొలిటికల్ రైట్స్. ఈ పొలిటికల్ రైట్స్కి వీళ్ళు 40 మార్క్స్ వేస్తారు. అలాగే సివిల్ లిబర్టీస్ అని ఉంటాయి. ఈ సివిల్ లిబర్టీస్కి సంబంధించిన ఒక 60 మార్కులు. అంటే ఏంటి అంటే యాక్చువల్గా రాజకీయ హక్కులు, సాంస్కృతిక సంబంధమైనవి, అలాగే మత సంబంధమైనవి, అలాగే ఏంటి జర్నలిస్టులు భద్రతకు సంబంధించినవి. సో వీటన్నిటిని వీళ్ళు పారామీటర్స్గా తీసుకొని యాక్చువల్గా పొలిటికల్ రైట్స్కి ఏమో 40 మార్క్స్ ఇస్తారు, అలాగే సివిల్ లిబర్టీస్కి ఏమో 60 మార్క్స్ ఇస్తారు. టోటల్గా వీళ్ళు 100కి స్కోర్ ఇస్తారు. ఈ 100కి స్కోర్ ఇస్తే యాక్చువల్గా మనకు చూసుకున్నట్లయితే నార్వేకి 98 వచ్చినాయి అనమాట. అంటే 100కి 98 ఎలా వచ్చినాయి అంటే వీళ్ళకి పొలిటికల్ రైట్స్లోనేమో 39, అలాగే మనకి సివిల్ లిబర్టీస్లోనేమో 59. ఇవి మొత్తం టోటల్ చేసినట్లయితే మొత్తం 98 స్కోర్తో మనకి ఏంటి నార్వే అనేది అగ్రస్థానంలో ఉండటం అనేది జరుగుతూ ఉంది. సో ఈ నివేదికను రూపొందించిన సంస్థ ఎవరు అంటే ఆర్ఎస్ఎఫ్. ఆర్ఎస్ఎఫ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. అంటే వితౌట్ బార్డర్స్ అంటే అసలు ప్రపంచంలో వీళ్ళు ఏ దేశానికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా కానీ వీళ్ళు అసలు యాక్చువల్గా ఏంటి అంటే జర్నలిస్టుల మీద జరుగుతున్న ఏంటి హత్యలు ముఖ్యంగా మనకి సో మన ఇండియా కంటే కూడా పాకిస్తాన్ బెటర్గానే ఉంటుంది. పాకిస్తాన్ ర్యాంక్ చూసినట్లయితే మనకి అలాగే శ్రీలంక ఏమో మనకి 150 ర్యాంకులో ఉంది. అలాగే పాకిస్తాన్ చూసినట్లయితే 152లో ఉంది. సో యాక్చువల్గా మనకంటే చిన్న పేదరికంలో ఉన్న దేశాలు కూడా అక్కడ మనకంటే వాళ్ళు బెటర్ పెర్ఫార్మెన్స్ చేసి ర్యాంక్ ఇవ్వటం అనేది జరిగింది. అలా కాకుండా ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య యుద్ధం జరుగుతున్నా సరే పాలస్తీనాలో చాలామంది జర్నలిస్టులు చనిపోయినా సరే అక్కడ పత్రికా స్వేచ్ఛ సూచీకి ఎటువంటి భంగం అనేది కలగలేదన్నమాట. జర్నలిస్టులు చనిపోతున్నారు దాడులు చేయటం వల్ల, అంతేగాని అక్కడ ఆ జర్నలిస్టులు చనిపోవడానికి కారణం ఏంటి అంటే సో అక్కడ జరుగుతున్న దాడులే ఏంటి అది ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వల్ల వాళ్ళు చనిపోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం చూసినట్లయితే ఆల్మోస్ట్ 3/4 వంతు జర్నలిస్టులు చనిపోయిన వాళ్ళలో ఎక్కువగా చనిపోయింది ఎక్కడంటే పాలస్తీనా దేశంలోనే వాళ్ళు మరణించడం అనేది జరిగింది. పాలస్తీనా దేశానికి సంబంధించిన జర్నలిస్టులే సుమారుగా 3/4 వంతు చనిపోవటం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో ఎందుకు అంటే ఈ నివేదిక ప్రకారం చివరి స్థానంలో ఉన్న దేశం ఏంటి అంటే ఎరిత్రియా. లాస్ట్ ప్లేస్ ఎంత అంటే 180 ప్లేస్లో ఉన్నారు. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ప్రింటింగ్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాని కానీ ఈ ఆర్ఎస్ఎఫ్ వాళ్ళు ఏం చేశారు అంటే ఇండియా మీడియా అని చెప్పకుండా వీళ్ళు గోడి మీడియా అని చెప్పారు. అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చి వీళ్ళు
నియంతృత్వ పాలన అంటే వీళ్ళు తీసుకొస్తున్న చట్టాలు అత్యంత కఠినమైన చట్టాలు తీసుకురావటం వల్ల పత్రికలకు కానీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎటువంటి స్వేచ్ఛ లేకుండా పోవటం వల్ల ఏమైంది అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 2023లో ఇండియా ర్యాంక్ చూసుకున్నట్లయితే 161. అదే ఇప్పుడు 2024లో చూసుకున్నట్లయితే 159. సో 159 స్థానం వచ్చింది, కానీ స్కోర్ చూసినట్లయితే 31.28 అనేది ఉండటం అనేది జరుగుతుంది అనమాట. ఇది ప్రపంచంలో ఉన్న జర్నలిస్టులు వాళ్ళ మీద జరుగుతున్న హత్యలు, సో వాటికి సంబంధించిన వాళ్ళు నివేదికను రూపొందిస్తారు. ఈ నివేదికను రూపొందించింది ఎవరు అంటే మనకి ఆర్ఎస్ఎఫ్. ఈ ఆర్ఎస్ఎఫ్ అంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అని మనం చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్, లార్జెస్ట్ ఎవర్ రెఫ్యూజీ టీమ్ టు కాంపీట్ అట్ ప్యారిస్ ఒలింపిక్స్. సో యాక్చువల్గా మనకి రెఫ్యూజీ అంటే మనం చెప్పుకున్నాం, వాళ్ళు శరణార్థులు అంటే వాళ్ళ సొంత దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళిన వాళ్ళని ఏమంటారు అంటే శరణార్థులు అంటాం. సో దాన్ని ఇంగ్లీష్లో మనం రెఫ్యూజీ టీమ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో యాక్చువల్గా మనకి ఒలింపిక్స్ అనేవి ఫస్ట్ ఒలింపిక్స్ 1896 నుంచి స్టార్ట్ అయినాయి. ఇవి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఒలింపిక్స్ని కండక్ట్ చేసేది ఎవరు అంటే దానికి ఒక ఏజెన్సీ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ఐఓసి అంటారు. ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, సో దానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. ప్రజెంటు ఐఓసికి అధ్యక్షుడు ఎవరు అంటే థామస్ బ్యాచ్ ప్రజెంటు ఐఓసికి అధ్యక్షుడిగా ఉండటమే జరిగింది. సో అలాగే ఇండియాకు కూడా ఉంటుంది, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అంటారు. దీనికి అధ్యక్షుడిగా ఉంటుంది ఎవరు అంటే పిటి ఉషా. మనకు తెలుసు ఏమైనా కేరళ పయోలి ఎక్స్ప్రెస్ అని చెప్తూ ఉంటారు. కేరళ రాష్ట్రానికి సంబంధించిన పిటి ఉషా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి అధ్యక్షురాలిగా ఉండటమే జరుగుతూ ఉందన్నమాట. సో యాక్చువల్గా అసలు ఈ శరణార్థులు ఎప్పటి నుంచి ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు అంటే ఫస్ట్ ఒలింపిక్స్ నిర్వహించింది ఎప్పుడు అంటే 1896. ఈ 1896 ఒలింపిక్స్ ఎక్కడ జరిగినాయి అంటే మనకి ఏథెన్స్ నగరం ఎక్కడ ఉన్నది అంటే గ్రీస్ దేశంలో ఉన్నది. ఏథెన్స్ నగరం గ్రీస్ దేశంలో ఉందన్నమాట. సో ఫస్ట్ ఈ ఒలింపిక్స్ స్టార్ట్ చేసింది 1896లో. ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి వీటిని కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ అని ఎవరిని అంటారు అంటే బీడీ క్యూబర్టిన్. సో ఇవన్నీ ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన పర్సను. అసలు ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి మెయిన్ పర్సన్ ఎవరు అంటే బీడీ క్యూబర్టిన్. ఈయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ అని చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకు ఈ శరణార్థులు సొంత దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళే వాళ్ళని ఏమంటారంటే శరణార్థులు అంటారు. సో వీళ్ళు అంటే బతుకు తెరువు కోసం ఆ దేశంలో జీవించడం ఇష్టం లేక సో వాళ్ళు వేరే దేశం వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మయన్మార్లో సైనిక పాలన ఉంది. ఆ సైనిక పాలన ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇట్లా వెళ్ళిన వాళ్ళలో ఎవరైతే క్రీడల్లో నైపుణ్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళంతా కలిసి మనకి ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఒక టీమ్గా ఏర్పాటు చేస్తారు. అందులో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క వాళ్ళ ఆదేశాల ప్రకారం ఏం చేస్తారు అంటే వీళ్ళు ఒక టీమ్గా ఫార్మేషన్ అవుతారు. సో ఇందులో చూసుకున్నట్లయితే మొత్తం 36 ప్లేయర్స్ ఉన్నారు. ఈ 36 ప్లేయర్స్లో 23 ప్లేయర్స్ ఏమో మెన్స్ అనమాట. 23 మంది మెన్స్ ఉన్నారు. అలాగే 13 మెంబర్స్ ఏమో ఇందులో ఉమెన్స్ పాల్గొనటం అనేది జరిగింది. మొత్తం వీళ్ళు ఎన్ని క్రీడాంశాల్లో పాల్గొంటున్నారు అంటే 12. మొత్తం 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో శరణార్థులు జట్టులో పాల్గొనే మొత్తం క్రీడాకారుల సంఖ్య ఎంత అంటే 36. ఈ 36లో 23 మెంబర్స్ ఏమో మేల్ మెంబర్స్ అనమాట. అలాగే ఒక 13 మెంబర్స్ ఏమో ఫీమేల్ మెంబర్సు. టోటల్గా వీళ్ళు 12 స్పోర్ట్స్ అంటే 12 క్రీడాంశాల్లో వీళ్ళు వేరు విభాగాల్లో పాల్గొనటం అనేది జరుగుతుంది. సో మనకు తెలుసు ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క మస్కట్ ఏంటి అంటే ద ఫ్రేయస్ అని మస్కట్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ మస్కట్ అంటే అదొక ఐడెంటిటీ. సో తర్వాత మనకి ఈ ప్యారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీలో ఇండియా తరఫున ఫ్లాగ్ బేరర్గా నియమించబడిన వ్యక్తి ఎవరు అంటే ఆయన పేరు శరత్ కమల్. ఇతను మన భారతదేశంలో ఫేమస్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది, అలాగే క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. ప్రజెంట్ మనకున్న డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క ఓపెనింగ్ సెరమనీలో ఇండియన్ ఫ్లాగ్ బేరర్ ఎవరు అంటే ఆచంట శరత్ కమల్. ఇతను టేబుల్ టెన్నిస్కి సంబంధించిన ఫేమస్ ప్లేయర్ అనమాట. సో నెక్స్ట్ తర్వాత మనకి ఇక వీటికి సంబంధించిన ఏంటి అంటే రెఫ్యూజీ టీం. అసలు మొట్టమొదటిసారిగా శరణార్థులు వీళ్ళు మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్లో పాల్గొన్నారు అంటే 2016
రియో ఒలింపిక్స్ అంటే మనకి 2016 బ్రెజిల్ దేశంలో జరిగిన ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా వీళ్ళు పాల్గొనటం అనేది జరుగుతూ ఉంది. సో ఈసారి వీళ్ళకి ప్రత్యేకత ఏంటి అంటే, సో 2016 అంటే 2016, 2020లో కూడా పాల్గొన్నారు. 2024 స్పెషల్ ఏంటి అంటే, ఈసారి పాల్గొంటున్న శరణార్థుల టీంకి ఏంటి స్పెసిఫిక్గా ఒక ఎంబ్లం ఇచ్చారు. ఆ ఎంబ్లం చూసినట్లయితే మనకి ఇక్కడ చిత్రంలో కనపడతా ఉంది. ఈ ఎంబ్లంతో వాళ్ళు జెర్సీలు ధరించి ఈసారి ఓపెనింగ్ సెరమనీ కానీ ఏంటి స్పోర్ట్స్లో కానీ వీళ్ళు పార్టిసిపేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్, ప్రపంచంలోని అత్యంత ధనిక ఖైదీ ఆయన పేరు ఏంటి అంటే చాంగ్ పింగ్ జావో. ఈయన షార్ట్కట్లో ఏమంటారంటే CZ అంటారు, చాంగ్ పింగ్ జావో. సో యాక్చువల్గా ఇతను ఏంటి అంటే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టడం వల్ల తక్కువ టైంలో కొన్ని లక్షల కోట్లు సంపాదించిండు. యాక్చువల్గా ఇతనుకున్న ప్రముఖమైన ఏజెన్సీ ఏంటంటే దాన్ని బినాన్స్ అంటారు. బినాన్స్ దీన్ని 2017లో ఏర్పాటు చేసి ఆ కరెన్సీ మీద పెట్టుబడులు పెట్టడం, అట్లా స్టార్టింగ్ టైంలో ఈ క్రిప్టో కరెన్సీ మీద పెట్టుబడులు పెట్టడం వల్ల సో ఈ యొక్క వాల్యూస్ పెరిగి సో ఇతను లీస్ట్ పీరియడ్లోనే సో కొన్ని వేల కోట్లు సంపాదించిండు. ప్రస్తుతం ఈయన దగ్గర ఉన్న మొత్తం నికర సంపద విలువ ఎంత అంటే ఆల్మోస్ట్ 3.63 lakhs crores, అంటే దాదాపుగా 3,60,000 కోట్ల ఆస్తుందన్నమాట. సో ఇంత ఆస్తున్నా సరే ఇతను జైలు ఖైదీగా ఉండటానికి కారణం ఏంటి అంటే, సో ఈయన ప్రజెంట్ నివసిస్తుంది ఎక్కడ అంటే అమెరికాలో. సో అమెరికాలో మనీ లాండరింగ్ యాక్టు, అలాగే ఆ మనీ లాండరింగ్కి పాల్పడటం వల్ల దాదాపుగా ఇతనికి 4 నెలల జైలు శిక్ష 4 నెలల జైలు శిక్షను విధించారు. జైలు శిక్ష విధించబడింది కాబట్టి డబ్బులు ఎంత ఉన్నా కానీ ఖైదీయే. సో ఇక్కడ 4 నెలల జైలు శిక్షతో పాటు ఈయనకి దాదాపుగా 4.3 బిలియన్ US డాలర్స్ ఇతను నష్టపరిహారం చెల్లించడం అనేది జరుగుతుంది. సో ఎందుకు అంటే ఇక్కడ క్రిప్టో కరెన్సీ ఒకేసారి ఒకప్పుడు ఒకానొక టైంలో హైలో ఉన్నప్పుడు బాగా లక్షల కోట్లు సంపాదించిండు. కానీ నికర సంపద విలువ ఇప్పుడు కూడా చూసినట్లయితే దాదాపుగా 3,60,000 కోట్లు ఉంది ఈయన యొక్క నికర సంపద. అయినా సరే అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిప్టో కరెన్సీ మీద కఠినమైన చట్టాలు తీసుకురావటం వల్ల సో ఈ కఠినమైన చట్టాలని ఇతను రూల్స్ ఫాలో కాకుండా వాటిని బ్రేక్ చేసి అంటే గవర్నమెంట్ని మోసం చేసి సో పెట్టుబడులు పెట్టించటం, సో అట్లా వాళ్ళు పెట్టిన సొమ్ముని సో ఈయన ఏం చేసిండు అంటే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఈయన పర్సనల్ అకౌంట్లోకి మార్చుకోవటం వల్ల చాలామంది అందులో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అంతా కూడా ఏం చేశారు అంటే అమెరికాలో ఉన్న ఆ కోర్ట్ ఏంటి అంటే సియోటెల్ కోర్ట్. ఈ సియోటెల్ కోర్టులో ఈయన మీద కేసు నమోదు చేశారు. సో ఇతను ఇప్పటికీ కూడా బినాన్స్కి CEOగా చేసేవాడు. ఈ ఆరోపణలు రావటం వల్ల లాస్ట్ ఇయర్ ఏం చేసిండు అంటే ఆ పదవికి రాజీనామా చేసిండు. రాజీనామా చేసినా సరే ఇప్పటికీ కూడా బినాన్స్లో 90% షేర్లు ఎవరి పేరు మీద ఉంటాయంటే మనకి ఈ చాంగ్ జావో పేరు మీద ఉంటాయి అన్నమాట. సో అట్లా జరగటం వల్ల ఏమైంది అంటే ప్రపంచంలో అత్యంత ధనికవంతమైన ఖైదీగా ఎవరి పేరు చెప్పుకుంటామంటే చాంగ్ జావో. ఇన్ని షార్ట్కట్లో ఏమంటారు అంటే CZ అంటారు. CZ అని పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకు ఈ మే 4వ తారీఖు సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.